అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు. ఈరోజు మనం కాకరకాయ ఉల్లికారం చేసుకుందామండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇది కొద్ది ప్రాసెస్ ఎక్కువ ఉన్నా కానీ ఈ పద్ధతిలో చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయలను చూపించిన విధంగా పైన పొపర్నంతా చెక్కుకోవాలి. ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత కాకరకాయకి ముందు వెనక భాగాలను కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని 1 ఇంచు ఇంచున్నర ఉండేటట్టుగా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం మీ ఇష్టమండి. నేను ఇందులో ఉల్లికారం పెట్టడం కోసం ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం కాకరకాయలన్నిటినీ కట్ చేసుకుని వాటి మధ్యలో ఉన్న గుజ్జును ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ గుజ్జును కూడా మనం కర్రీలో ఉపయోగిస్తామండి. ఇలా గుజ్జు తీసిన కాకరకాయ ముక్కలన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కాకరకాయ గుజ్జును పక్కకు తీసుకున్నాం కదండి, ఇప్పుడు దానిని వీలైనంత చిన్నదిగా కట్ చేసుకుందాం. కాకరకాయ ముక్కలు మనకు అసలు చేదు లేకుండా ఉండడానికి ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కాకరకాయ ముక్కల్లో 1 గ్లాసుడు మజ్జిగను వేసుకుని ఒక పావు గంట సేపు నానబెట్టుకుందాం. కాకరకాయ ముక్కల్ని ఇలా మజ్జిగలో నానబెట్టుకుంటే చేదు చాలా వరకు తగ్గుతుందండి. ఇప్పుడు కర్రీకి ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని రెండింటిని కలుపుతూ వేయించుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులను కూడా వేసి మొత్తం అన్నిటినీ కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇందులో మనం కాకరకాయ గుజ్జుని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ గుజ్జుని ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిద్దాం. ముందుగా మిక్సీ పట్టి మసాలా పొడిలో 2 మీడియం సైజ్ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1/2 కప్పు బెల్లం, 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్, వేయించుకున్న కాకరకాయ గుజ్జుని, 4 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకుని వీటన్నిటిని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. పావు గంట సేపు మజ్జిగలో నానబెట్టిన కాకరకాయ ముక్కలను పిండుకొని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇవి ఆయిల్లో పూర్తిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలను మనం కొంచెం మందంగానే కట్ చేసుకున్నాం కదండి. ఇలా వేయించుకోవడం వల్ల మనకు కర్రీలో కాకరకాయ బాగా ఉడుకుతుంది. కాకరకాయ ముక్కలు మనకు బాగా రంగు మారాయి కదండి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వేయించుకున్న కాకరకాయ ముక్కల్లో మనం సిద్ధం చేసుకున్న ఉల్లికారాన్ని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా వేగుతుండగా మిగిలిన ఉల్లికారాన్ని కూడా వేసుకుని గ్రేవీ మొత్తం కాకరకాయలకు పట్టేటట్లుగా బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇందులో మనం చేసుకునే ఉల్లికారం గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కాకరకాయ ముక్కలకి బాగా పట్టించడం వల్ల మనకు కర్రీ చాలా బాగుంటుంది. కాకరకాయ ముక్కలను ఉడుకుతూ గ్రేవీ దగ్గర పడేంత వరకు వీటిని కలుపుతూ వేయించుకోవాలండి. గ్రేవీ అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి.
కాకరకాయలో వేసిన కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు దీన్ని కలుపుతూ వేయించుకోవాలండి. చూసారు కదండి, ఉల్లికారం దగ్గర పడింది. అంతేనండి, కాకరకాయ ఉల్లికారం మనకు రెడీ అయిపోయింది. ఎప్పుడు చేసినట్టుగా కాకుండా కాకరకాయ కర్రీని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.